అనంతపురం జిల్లాలో ఆర్డిటి అంటే పేదల గుండె చప్పుడనే చెప్పాలి. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఆగిపోవడంతో ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులకు బ్రేక్ పడింది. ఈ సందర్భంలో ప్రజా సంఘాలు, పేదలు గత ఏడాది కాలంగా సేవ్ ఆర్డిటి నినాదంతో పోరాటాలు సాగించాయి. ఎట్టకేలకు కేంద్రం ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతి పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనంతపురం జిల్లాలోని పేదల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరికి వారు ఈ క్రెడిట్ ని తమ ఖాతాల్లో వేసుకుంటున్నప్పటికీ అత్యంత కీలకంగా వ్యవహరించినది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమ పోరాట ఫలితంగానే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతులు లభించాయని వైసీపీ నేతలు చెబుతుండగా, తాము సీఎం దృష్టికి తీసుకెళ్లి మంత్రి లోకేష్ ద్వారా చేసిన ప్రయత్నం ఫలితంగానే ఆర్డిటికి విదేశీ నిధులు రావడానికి కారణమైందని టీడీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించినది మాత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనవచ్చు. కేంద్రంలోని అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ కున్న సాన్నిహిత్యం కారణంగానే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కి మార్గం సుగమనమైందని చెప్పవచ్చు. అనంతపురం జిల్లా ఆర్డిటికి ఎలా కల్పవృక్షంగా మారిందో, తద్వారా ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఆర్డిటి అందిస్తున్న నిస్వార్థమైన సేవలను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వివరించడంలో మంత్రి సత్యకుమార్ చొరవ అభినందనీయమని చెప్పాలి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి రాజకీయ చాణక్యం, కేంద్ర రాష్ట్ర నాయకత్వంతో ఉన్న సమన్వయం ఫలితంగా ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సాధ్యమైందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆర్డిటి సంస్థకు సంబంధించి ఎఫ్సిఆర్ఏ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి సత్యకుమార్ చేసిన చొరవ అభినందనీయమని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖతో సమన్వయం కొనసాగిస్తూ సమస్య పరిష్కారానికి హార్నెస్లు శ్రమించారు. ఆ కృషి ఫలితంగా నేడు ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణ సాధ్యమైంది. ఇక్కడ మరో అంశం ప్రధానంగా పనిచేసింది. దేశం కాని దేశం నుంచి ఇక్కడికి వచ్చిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డిటిని నెలకొల్పి ఇక్కడి ప్రజలకు విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పించి వారిని హక్కున చేర్చుకున్నారు. ఇక్కడి ప్రజలు ఆర్డిటిని ఆరాధిస్తున్న వైనాన్ని మంత్రి సత్యకుమార్ గమనించారు. దీనికి తోడు తాను కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో ప్రజలు తనకిచ్చిన గెలుపుకి సార్థకం చేసుకోవాలన్న దీక్షతో మంత్రి సత్యకుమార్ పట్టుదలతో ఆర్డిటి వ్యవహారాన్ని చెక్కబెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్డిటిని ఒక సంస్థలా కాకుండా అనంత ప్రజల ఆయువు పట్టుల మంత్రి సత్యకుమార్ భావించారని, పరాయి వ్యక్తిలా కాకుండా తనని కూడా ఆదరించిన జనం కోసం ఆర్డిటి సంస్థను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రంలోని పెద్దల వద్ద వివరించడంలో మంత్రి సత్యకుమార్ సక్సెస్ అయ్యారు. ఫలితంగానే ఆర్డిటికి పూర్వవైభవం నెలకొందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణతో ఆర్డిటి సేవలు మరింత విస్తరిస్తాయని ఆశిద్దాం.